రాచేపల్లి గ్రామంలో దశాబ్దాలుగా నిలిచిపోయినటువంటి లెదర్ ఫ్యాక్టరీని ఇవాళ సందర్శించడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఆర్డీఓ గారు, ఇండస్ట్రియలిస్ట్ నుంచి కూడా సర్వేర్ అందరూ కూడా రావడం జరిగింది. క్షుణ్ణంగా ఇక్కడ మనము ప్రాంతాన్ని చూసుకుంటే 43 ఎకరాలు ఈ లిడ్ క్యాప్ అంటే లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ నుంచి మనకి ఈ ప్రెమైసెస్లో 13 ఎకరాల భూమిని మనకి ఈ ఇండస్ట్రియల్ లెదర్ పార్క్ కోసము కేటాయించడం జరిగింది. దశాబ్దాల నుంచి కూడా అనివార్య కారణాల వల్ల ఎందుకు ఆగిపోయిందో తెలియని పరిస్థితిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాము. జస్ట్ మొన్న కొన్ని రోజుల క్రితం లిడ్ క్యాప్ వాళ్ళకి మనము మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ పరిస్థితిని కూడా వాళ్ళని వివరించడం జరిగింది. దీన్ని తిరిగి మరలా మనము ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేయాలి అనే దాని మీద వాళ్ళకి అర్జీ పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ దాదాపు రాచేపల్లి గ్రామం చుట్టుపక్కల కూడా ఎస్సీ గ్రామస్తులకు ఇక్కడ లెదర్ ఫ్యాక్టరీలో చెప్పులు కుట్టుకునేందుకు ఇక్కడ ట్రైనింగ్ సెషన్స్ అంటూ దాదాపు ఒక బ్యాచ్కి 300 మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే పరిస్థితి ఉండింది. గత ప్రభుత్వాల్లో ఎప్పుడు ఇక్కడ దీన్ని సందర్శించక ఎక్కడ కూడా వాళ్ళకి సహాయపడుకోకుండా ఇక్కడ దీన్ని నిర్లక్ష్యం చేయడము మనము కళ్ళారా చూస్తూ ఉన్నాము. అది కాకుండా మన ఎన్డీఏ ప్రభుత్వము ఇక్కడ మనకి పిల్లలకు ఉపాధి కలిగించేలాగా ముఖ్యంగా ఎస్సీ వెల్ఫేర్ ముందుకు తీసుకెళ్లాలని కూడా నిర్ణయించుకోవడము. దీన్ని మళ్ళీ మేమంతా కూడా గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా అధికారులు కూడా వచ్చి దాన్ని పరిశీలిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా దీన్ని మరలా రివైవల్ చేస్తాము. ఇక్కడ మళ్ళీ ట్రైనింగ్ సెంటర్ని ప్రారంభించి ఇక్కడ ఉపాధి లేని పిల్లలందరికీ కూడా ఎస్సీ కుటుంబాల పిల్లలందరికీ కూడా ఉపాధి కలిగించే అవకాశాన్ని కూడా మరలా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కలెక్టర్ దృష్టిగా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం కూడా దీన్ని కాన్సన్ట్రేట్ చేసి మనం దీన్ని యాక్టివేషన్లోకి తీసుకొచ్చే విధంగా కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇది స్టార్ట్ అయ్యేలోపు మనకి పిఎం విశ్వకర్మ ద్వారా పోర్టల్ ద్వారా స్వయం ఉపాధి కోసం మనకి లోన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న చాలామంది చర్మ కార్మికులు కానీ అందరూ కూడా దాంట్లో అప్లై చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో ఈ గతంలో వాళ్ళకి